వేదిక మీదకి రావాల్సిందిగా సహృదయంగా ఆహ్వానిస్తున్నాము. ఆంజనేయులు సార్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి అదేవిధంగా ఈ హాస్పిటల్ యొక్క యాజమాన్యం అయినటువంటి డాక్టర్ బి రాజేష్ తేజస్వి గారు సొసైటీ ఆధ్వర్యంలో మరి ఇందూర్ మదరుడు ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా మరి క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము. మరి అందరూ కూడా డోనర్స్ స్పందించి కొంతమంది ముందు ఇచ్చేసి 1 గంట వరకు కొనసాగుతున్నది. ఒకేసారి గ్రూప్గా రాకుండా నేను కూడా కొంతమందికి టైం లెక్క చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పిలువగానే మాకు వెంటనే స్పందించి తప్పకుండా నేను వస్తానని చెప్పేసి మా కేశవేణ అన్నగారు అన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి త్వరలో మా హాస్పిటల్ కూడా ఫర్టిలిటీ సెంటర్ మరి ఓపెన్ కాబోతున్నది. తప్పకుండా మరి మీరు కూడా అప్పుడు కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాం సార్. ఈ కార్యక్రమం ఉద్దేశించి నూడా చైర్మన్ కేశవేణ గారికి అదేవిధంగా వేదిక పైన అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ హాస్పిటల్స్లో ఏ విధంగా ఉంటుందంటే ఈ యానివర్సరీస్ తర్వాత ఇవన్నీ చేసుకోరు. జనరల్గా వాళ్ళ బిజినెస్ ఏదో వాళ్ళు నడిపించుకుంటుంటారు. కానీ మేము సైతం సమాజ కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పేసి ఈ మదర్వుడ్ హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే ముందుకు వచ్చిందో దానికి మీ అందరి చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని చెప్పేసి తర్వాత ఇప్పుడు ఏదైతే బ్లడ్ డొనేషన్ అని పెట్టారో ఆ బ్లడ్ డొనేషన్ అనేది చాలా విలువైనది. వీళ్ళు ఇచ్చే వీళ్ళు రక్తదాతలు కాదు, ప్రాణదాతలు. మన దగ్గర ఏదైతే తలసీమియా వ్యాధి పిల్లలు వాళ్ళకు ప్రతి 20 నుంచి 30 రోజుల లోపల బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. రక్త కొరత లేకుండా ఉండడానికి ఈ విధంగా ముందుకు రావడం అనేది చాలా అభినందించదగ్గ విషయము. దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి యువత ముఖ్యంగా ముందుకు రావాలని చెప్పేసి చిన్నపిల్లల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా మనకు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అనేక సేవలు అందుతున్నాయి. అందులో భాగంగానే మనకు రాంపూర్ డిస్పల్లి మండల్ రాంపూర్లో కూడా ఒక ఓల్డేజ్ హోమ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము ఈ మంత్ ఎండింగ్ లోపల. దానికి కూడా దీనికి ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారో ఆ ఓల్డేజ్ హోమ్ కూడా అందరూ సహాయ సహకారాలు అందించి దాన్ని విజయం చేయాలని చెప్పేసి మనకు రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీలో నిజామాబాద్కు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించడం అనేది జరిగింది. అది కేవలము రక్తదాతలు మరియు మా వెంట ఉండి నడిపిస్తున్న రాజశేఖర్ గారు, కనక రవీందర్ గారు, మిగతా సభ్యులందరూ కూడా సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ముందుండాలని చెప్పేసి కోరుతూ ఈసీ మెంబర్ తోట రాజశేఖర్ గారు ఇప్పటి వరకు దాదాపు హాస్పిటల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా రెడ్ క్రాస్ తరఫు నుంచి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ కార్యక్రమాన్ని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువకుడు నిరంతర శ్రామికుడు అయినటువంటి నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేణు అన్నగారికి స్వాగతం. అలాగే మా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ అలాగే ప్రసాద్ అన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మరి అలాగే కార్పొరేటర్ గారు, మరి అలాగే మా ట్రెజరర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కార్పే రవీందర్ గారు, మరి అంజలి సంఘం జిల్లా అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ రాజేష్ గారు, ఇక్కడికి చేసినటువంటి పాత్రికేయులకు, థ్యాంక్ యూ. మరి ప్రతి సంవత్సరం కూడా మదర్వుడ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రారంభమై నుంచి మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఎక్కువ మందిని మరి మన ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు వీరన్న గారు కూడా చెప్పడం జరిగింది చైర్మన్ గారు, ముఖ్యంగా మనం తలసీమియా పేషెంట్స్కి అంటే చిన్నపిల్లలకి ఇప్పటి వరకు మన నిజామాబాద్ పట్టణంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రారంభించి ప్రతి వీక్ కూడా మరి కొందరికి 15 రోజులకు ఒకసారి, కొందరికి 10 రోజులకు ఒకసారి, కొందరికి 15 డేస్కి ఒకసారి ఇట్లా వాళ్ళకి రక్తాన్ని ఫ్రీగా అందిస్తున్నాము. ఇంతకుముందు బ్లడ్ ఇచ్చే వాళ్ళము, వాళ్ళు వేరే
బయట వెళ్ళి నర్సింగ్ హోమ్లో ఇక్కడ వాళ్ళు బ్లడ్ ఎక్కించుకునేవారు. కానీ ఇప్పుడు మన గత 8 నెలలుగా మన దగ్గరనే రెడ్ క్రాస్ సొసైటీలోనే మరి వార్డు తలసీమియా వార్డు ఏర్పాటు చేసి మరి వారికి రక్తాన్ని ప్లస్ నర్సింగ్ కూడా అంటే వార్డు కూడా ఏర్పాటు చేసి డాక్టర్ కూడా మనకు సేవలు అందిస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫ్రీగా వాళ్ళకి రక్తాన్ని అందిస్తున్నాము. వారికి ఇప్పటివరకు కూడా రెడ్ క్రాస్కి దాదాపు 22 లక్షల రూపాయల వరకు మరి దీనికి ఖర్చు అయింది ఇప్పటి వరకు. మరి త్వరలో మరి మేము కూడా ఆరోగ్యశ్రీ కూడా అప్లై చేయడం జరిగింది. అది వస్తే వాళ్ళకి పేషెంట్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకి మనం మెడిసిన్స్ అవి కూడా ఇవ్వగలుగుతాం మనం రెడ్ క్రాస్ నుంచే. మరి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఆరోగ్యశ్రీ అప్లై చేసి వస్తుంది, భోజనం కూడా వాళ్ళకి పెట్టగలుగుతాం ఆరోగ్యశ్రీ వస్తుంది. అట్లే వాళ్ళకి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి హైదరాబాద్ వెళ్ళి చేసుకోవాలంటే 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుండే ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా. మరి వాళ్ళు అక్కడ ఒక 3-4 రోజులు ఉండడం చేయడం అంతా కూడా మరి వాళ్ళకి పని చేసుకునే వాళ్ళకైతే వాళ్ళ కూలి కూడా లాస్ అవుతుండే. దాంతో మరి ఇక్కడ మరి రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసి తలసీమియా బాధితులకు రక్తాన్ని అందిస్తున్నాము. ఈ సందర్భంగా కూడా చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ రక్తదాన శిబిరాలు ఎక్కువగా మీ ఆధ్వర్యంలో కండక్ట్ చేసి తలసీమియా బాధితులకు సహకారాన్ని అందించాలని కోరుతున్నాను. थैंक यू। रहते तो वो लोग खून लेने के लिए आगे आते हैं। आजकल रेड क्रॉस सोसाइटी जो है बहुत बड़ा काम कर रहे हैं। वो लोग थैलेसीमिया के पेशेंट से पहले हैदराबाद तक जाना पड़ता था, आज हैदराबाद तक जाने की जरूरत और नौबत नहीं है। आप लोगों को सारी चीज़ें यहीं पे निजामाबाद में मुहैया करा। तो बहुत सारे लोग जब भी इमरजेंसी रहती है अपने को जो है खून होना बोल के सोचते हैं, मगर खून देने के लिए बहुत कम लोग तो खून का जो दान रहता है सबसे रक्तदान सबसे बड़ा दान बोल के बोलते हैं, क्योंकि लोगों की जिंदगियों को इमरजेंसीज में लोग जब प्रेग्नेंट रहते डिलीवरीज के टाइम पे भी जरूरत पड़ती है और बहुत सारे लोगों को फ्रीक्वेंट इंटरवल्स में जो है थैलेसीमिया की जरूरत पड़ रही है। तो इस तरह से रेड क्रॉस सोसाइटी भी जो है बहुत ज़्यादा इसको वो लोग जो है उनकी तरफ से सर्विसेज मुहैया कराते और इसको इंदौर मदरहुड हर साल कुछ न कुछ नया लाते और वो लोग खिदमत के लिए हरने के लिए पहले आगे बढ़ रहे हैं। और मैं गुज़श्ता 3 साल से देख रहे, वैसे तो मैं करपर रविंद्रनाथ को एक ज़माने से जानता हूँ, तो वो लोग सोशल एक्टिविटीज़ में पहले से भी पार्टिसिपेट करते हैं। उसके साथ साथ लोगों के लिए खिदमत के खल्क के लिए वो लोग आगे बढ़ रहे हैं। तो बहुत सारी चीज़ें जो है यहाँ पे खून जो रहता है वो जात बिरादरी कोई चीज़ नहीं देखता, तो खून की ज़रूरत किसी को भी पड़ सकती है। तो अब जो काम चल रहा है यहाँ पे रेड क्रॉस सोसाइटी और इंदौर मदरहुड, तो ये इंदौर मदरहुड वाले जो काम कर रहे हैं बहुत अच्छा है। और इसके साथ साथ मैं हमारे जो है वेणु जी को भी मैं एक वो कर रहा हूँ क्योंकि आप लोगों के साथ जो भी पॉलिटिकली बहुत सारे लोग जो है मोटिवेट होते हैं, उसके साथ दूसरे भी जो है यूथ बच्चे आते हैं, वैसे लोगों के साथ अगर से हम खून को ज़्यादा से ज़्यादा ब्लड कैंप कराए तो हमारे पास जो है गवर्नमेंट हॉस्पिटल्स में भी प्लस कुछ रेड क्रॉस सोसाइटी में भी बहुत ज़्यादा जो है खून अपने को अवेलेबल रहता है। जब कभी भी किसी को भी जो है इमरजेंसी में ज़रूरत पड़ी तो उसके साथ आता। और ये इतना बड़ा ऑर्गेनाइज करे सो हमारे जो है करपर रविंद्रनाथ और इंदौर मदरहुड डॉक्टर राजेश सर को भी प्लस हमारे जो है मैडम को हम सबको जो है ना तेजस्वी मैडम को इनको भी करते एक स्किल्ड एक्सपीरियंस और अच्छा जो है रिच एक्सपीरियंस के साथ स्किल्ड एक्सपर्टाइज के साथ ये लोग जो है बहुत सारे लोगों को कम से कम में भी बहुत सारे डिलीवरीज भी करते हैं और इमरजेंसीज में कुछ भी अगर से लैप्रोस्कोपिक सर्जरीज और दूसरी चीज़ें हैं तो वो भी ये लोग करते हैं और गरीब वर्गों का भी ये लोग ख्याल करते हैं। तो कभी भी ऐसा कोई चीज़ें तो ये मौका दिया सकते हैं रेड क्रॉस सोसाइटी एंड इंदौर मदरहुड का मैं बोला शुक्रगुजार हूँ। సోదరుడు గుణగారైన కేశవనారాయణ గారికి మిగతా మా సోదరిమణి సోదరులకు అందరికీ నా యొక్క ధన్యవాదం। ఈ కార్యక్రమం చేయడానికి ఎంతో కార్యక్రమం ఇది చేయాలంటే ఎంతో ఇది కావాలి, ఎందుకంటే ఇది రక్తకు సంబంధించింది। ఒక మనిషి ఒక రక్తం ఇస్తే అది కనీసం ఒక ఇద్దరు పేషెంట్ల కోసానికి మన ప్రాణదానం చేసినట్టు ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకి ఏదైనా అవసరం ఉంటే ఎనీ టైంలో డాక్టర్ రవీంద్రనాథ్ గారికి వెంబట ఉండి నిర్వహిస్తానని సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చేస్తూ గౌరవనీయులు కేశవన్ గారు చైర్మన్ కూడా ఇక్కడికి రావడం శుభం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము। మరియు పెద్దలందరూ వచ్చారు ఇక్కడికి, వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదలుగా మా చెల్లెకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను। ఆమెతోనే ఇంత అభివృద్ధి చెందుతూ ముందుకు తీసుకుపోతున్న మీ అందరికీ కూడా ఇక ముందు కూడా వారు ఇలానే సేవలు చేయాలని చెప్పేసి కోరుతూ ఇటువంటి కార్యక్రమంలో రవీంద్ర అంజన మరి కోట రాజశేఖర్ గారు ముందుంటారు,
వారికి నేను అభినందన తెలియజేస్తూ ప్రతి సంవత్సరము చెప్పిన మాదిరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజాసేవలో ముందుండాలని చెప్పేసి మరి రక్తదాన శిబిరం సేవా కార్యక్రమాలు కూడా మరి చేస్తున్నారు, మీకు అభినందనీయం. మరి ఈ హాస్పిటల్ ఇంతింతయి వడ్డింతయి అన్నట్టు మరి దినదినాభివృద్ధిగా చెందాలని కోరుతూ భగవంతుని కోరుకుంటూ మా ఏ సహాయ సహకారాలన్నా మేము ఎల్లవెల్లలో నిలబడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం. రవీందర్ అంటే మా లయన్స్ క్లబ్లో ఎన్నో విధాల సేవా కార్యక్రమాలు చేసి హాస్పిటల్ పెట్టి కూడా ఇప్పుడు 3 years అవుతుంది. 3 years సందర్భంగా మా రవి కూతురు తర్వాత వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. నాట్ ఓన్లీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇదే కాకుండా ఒక్కోసారి చెప్తుంటాడు, అన్న ఏం చేస్తామన్నా 10,000 బిల్ వేస్తే కూడా మళ్ళీ ఎలా కేశవ ఫోన్ చేసి 3,000 తగ్గించింది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేనే కాదు, ఒక 3 రాజేసి ఇట్లా 3,000 తగ్గిమని చెప్పి అలా చేస్తున్నాం అంటే అట్లా సర్వీస్ చేస్తున్నారు పబ్లిక్ వీళ్ళిద్దరు కూడా. సో చిన్న ఏజ్లో మంచి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందు ఇంకా మంచి పైకి రావాలి, హాస్పిటల్ అభివృద్ధి చెందాలి, పూర్ణ నీటికి సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తూ, మరియు వేణు కూడా చిన్న ఏజ్లోనే రావడం మరి ముందు కూడా వేణు ఇంకా పైకి చాలా ఒక ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన అభ్యర్థి వరకు మరి మదర్వుడ్ హాస్పిటల్ రాజేష్ మరి అలాగే అన్న గారికి మరియు అన్న వైద్య సంఘం పెద్దలు చాలా రోజుల నుంచి డీసీ అన్నతో బాగా ఫాలో పెట్టుకుంటుండే పెద్దన్న మా ప్రసాద్ అన్న, రాజశేఖర్ భాయ్, భూమన్న, మా ఒడ్డు రాజేష్ ఎప్పుడు తనతోనే ఇప్పుడు ఒక కుడి భుజం లాగా ఉంటున్నాను. చాలా ఇటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళు ఉండాలన్న, మీరు బాగా మీరు పైకి రావాలి మంచిగా. ఇంకా చాలా ఉన్నది సినిమా. ఇప్పుడే ఖాళీ న్యూస్ రీల్ మాత్రమే నువ్వు కాలు పెట్టినా మొత్తం నిజామాబాద్ విస్తరించేసినావు. హనుమంతుడు కదా మొత్తం పర్వతం ఎత్తుకొచ్చినట్టు. అది అదృష్టం కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజల అదృష్టం కావచ్చు. మరి విదేశం అన్న కూడా సేవాభావంలో వయసు సంఘంలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్, ఒక ఎంప్లాయీ కూతురు డాక్టర్ ఏంటంటే అది ఎంతో గౌరవం. ఎంప్లాయీకి గర్వమే, పిల్లలకు కూడా అదే స్థాయి. మనం మిడిల్ క్లాస్, నా కూతురు డాక్టరే, నా అల్లుడు డాక్టరే అంటే అలా ఒక ఆనందం. డాక్టర్ చదివించడం అనేది మాకు ఆనందం. వాళ్ళు సేవ చేస్తుంటే నిజంగా చెప్పాలన్నా డాక్టర్ వృత్తి పాపం వాళ్ళకు ఒక శిక్షనే. వాళ్ళకు నిజంగా కూడా రెస్ట్ ఉండాలి. ఈ అభివృద్ధి అయితే కొద్దీ మేడంకి రెస్ట్ ఉండదు. తేజస్విని మేడం కావచ్చు, మా రాజేష్ మా కూతురు లాంటిది, ఆమె మా అల్లుడు లాగా. ఆయన రియల్గా కూడా ఇంకా ఎదగాలని. రాజేష్ చాలా సేవాభారం మధ్యలో కొద్దిగా నాకు కొద్దిగా వేరే వాళ్ళ ద్వారా అయినా కానీ చాలా ప్రేమ గుణం. ప్రతి ఏ కార్యక్రమం రాజేష్ దేనికి కూడా ముందుండి పోతుంటే మీరు అన్నట్టు పేరెంట్స్ ఈ పాలిటిక్స్లో కానీ సేవాభావంలో ఉన్న కూడా రికమెండేషన్ తప్పయ్యి వాళ్ళకు. అరే మన ఉన్నాడు కదా మన రవీందర్ అన్నకు చెప్పేద్దాం, అది వాళ్ళదే కదా అన్నట్టు. కొద్దిగా మీకు నష్టమైన ఇండైరెక్ట్ అది లాభం కూడా అవుతుంది, ప్రచారం పెంచుతాం. ఇప్పుడు ఏదైతే మనకు ఒక సేవ అయిందంటే అరే మంచి హాస్పిటల్ పోయి డాక్టర్స్ మంచి మీరు పోవాలి అంటే ఇంత 3 ఏళ్ళలో మీరు ఒక స్థాయికి ఎదిగి మరి ఈ సేవ ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అనేది చాలా మరి ఒక దాతల్లాగా, ఒక ప్రాణం ఇచ్చే దాతల్లాగా మంచి కార్యక్రమం. ఇలాంటిది ఇంకెన్నో చేయాలని. ఇదే కాకుండా మిగతా శిబిరాలు కూడా ఏదైతే మీకు గైనిక్ సంబంధించిన కానీ సారీ స్పెషలిస్ట్ దానికి సంబంధించింది చిన్న పల్లెటూరు అనుకోవద్దు. అది అక్కడ కూడా 10 మంది వస్తే వాళ్ళు 1000 మందికి చెప్తారు. ఆ క్యాంపులలో కొద్దిగా మనం టైం పోతుంది కానీ దానికి కంపల్సరీ దేవుని కదా మనం చెల్లించుకుంటే దేవుడు ఎక్కడో ఇస్తాడు అన్నట్టు 100% పైకి వస్తారని, మీరు ఇంకా ఎదగాలని మరొకసారి మరి ఆ దేవుణ్ణి అయ్యప్పను ప్రార్థిస్తూ కంపల్సరీ ఇంకొక 5 ఏళ్లలో మీకు ఇట్లా పట్టకుండా అసలు మీకు టైం లేకుండా కావాలని, కేశవన్న కానీ కూడా ఇంకా పైకి రావాలని ఆయన వెన్నెంటూ మేము ఎప్పుడు కూడా ఉంటామని మరొకసారి యాక్టివ్గా దొరికిన ప్రెసిడెంట్ గారికి, రవీంద్ర గారికి హృదయపూర్వకంగా చేస్తున్నాను. ఈరోజు మేము ఉద్యోగస్తున్నాం ఈరోజు ప్రొద్దున మా బీసీ సంఘం సెంట్రల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుస్తక సార్ గారు బట్టి కొటేషన్ పెట్టి ప్రొద్దున ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలతో పాటు స్వచ్ఛంద కార్యక్రమం పైన దృష్టి పెట్టండి. మనకు చేతైన మార్గంలో సమాజానికి సేవ చేస్తే ఆత్మ సంతృప్తి దక్కుతుంది. దీంతో పాటు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వివిధ వర్గాల వ్యక్తులతో విలువైన పరిచయాలు ఏర్పడతాయి.
వారి వల్ల మీ ఆలోచన నిష్పత్తి పెరగడంతో పాటు మీ వ్యక్తిగత జీవితాలు మేలుగలుగుతాయి. అదే జరిగింది. ఇలా మాకు వీణతో మాకు ఇంట్రడ్యూస్ జరిగింది, ఇలా మీ పెద్దలతో ఇంటి జరిగింది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు యాక్టివ్ ఇన్ ఫ్యూచర్ అప్కమింగ్ హీరో ఇన్ ఫ్యూచర్లో మన బీసీ సమాజానికి కూడా ఈ చైతన్యం వచ్చింది. మనం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం, ఒక్కరు చేసుకుంటున్నాం అన్న. ఇదే నోరుబడి చేయండి. మన బీసీలో కూడా మీరు కూడా ఇండివిజువల్గా కూడా మీయండి. ఇప్పుడు 2 కన్ను స్టేట్ ఇప్పుడు ఒక కన్ను అంటే మహేష్ కుమార్ అనేది ఒక స్థాయికి వెళ్ళిపోయాడు, ఇంకొక సార్ ఉన్నాడు. ఇన్ ఫ్యూచర్లో కూడా బీసీసీ ఏమవుతాడనే కాన్సెప్ట్ మేమందరం నడుస్తున్నాం. రాజ్యం రావాలని, దానికి మీ అందరి సహకారం ఉండాలని మన బీసీ తరఫున మీ అందరికి ప్రత్యేకంగా మన ఉద్యోగ సంఘం నుంచి మీ అందరికీ మీ ముంగడ ఉన్న పాతికేయులకు నేను కోరుచున్నాను. మరియు మా మానవ ఉద్యోగం మేము ఎస్ఐ డిపార్ట్మెంట్ నుంచి ఎంత బీజీ ఉన్నా కూడా మా వాళ్ళు ఒక 5 వచ్చి ఇలా బ్లడ్ డొనేషన్ చేశారన్న. దానికి మా వాళ్ళు వచ్చిన వాళ్ళకు రాజుకు, ఉత్తమ్, భోజన్న, విష్ణు, మన ప్రసాద్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే ఎవరైనా జరిగించని మా రవీంద్ర అన్న ఇదే సేవతో ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకు మంచి హ్యాండ్ పవర్, మనీ పవర్ అన్ని విధాలుగా యాక్టివ్ ఉన్నాడు. అలా పిల్లలు కానీ అంతా ఒక అంటే సంపూర్ణంగా ఉన్నాడు. ఆ సంపూర్ణంగా కూడా మీరు అందరికీ ఎక్కడంటే ఇవాళ మనం ఎదురాం కాదు, ఇంకా ఎదిగిన వాళ్ళకి మీరు కూడా తోడ్పడించి వాళ్ళకు కూడా బీసీ లెవెల్లో మనం తెలుసు, మన ఇంకొక స్థాయి వరకు ఉంది. మన విలేజ్ లెవెల్ ఇక్కడ పోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నాయి దాన్ని కూడా మీరు ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళని కూడా ఇంటెన్షన్గా మీరు వాళ్ళని కూడా మీకు తోచిన విధంగా చేస్తే మీకు కూడా భగవంతుడు కృప ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు ఒక్కొక్కరు విఐపీలు అవుతున్నారు. మనం ఎక్కడ కొన్నా మామూలుగా ఫోన్ కొట్టి కూడా 1 నిమిషంలో పని చేపిస్తున్నారు. మీరు అసలు కేసు డైరెక్ట్ మాట్లాడి మీరు 1 నిమిషం అంటే మనవాడు ఎక్కడున్నా, మన వడ్డించేవాడు ఎక్కడున్నా మనవాడు అనే కాన్ఫిడెన్స్ ఉంటుందన్న. ఇలా మన ఉన్నత పదవులలో ఉంటే మనం ఎక్కడున్నా మనము ఆత్మవిశ్వాసంతో పనులు చేసుకోగలుగుతాం. అదే వృత్తి ఇంకొకరిని కూడా మనం చేయగలుగుతాం. అదే వృత్తి మన వాళ్ళు మీరు పెద్దలందరికీ కదా స్టేజ్ మీద ఉన్నారు, మీరు కూడా బీసీలకు మీ అందుకు వృత్తభక్తిగా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ అజ్ఞానం తీసేస్తూ తోడ్పడుతూ వాళ్ళని జ్ఞానం చేసి వాళ్ళని చైతన్య పరుస్తూ మీ అందరూ విలువైన సమయం కూడా కేటాయిస్తూ అప్పుడప్పుడు కూడా ప్రోగ్రామ్స్ కూడా మీరు కూడా వాళ్ళకు కూడా కండక్ట్ మేము పిలిచినా కూడా మీకు టైం ఇస్తూ రావండి సార్. వచ్చిన తర్వాత మేము కూడా అప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తాం. ఈ బీసీలో చైతన్యం తీసుకొద్దాం. ఆ చైతన్యము ఒక్కరోజుగా కాదు, ఎవరు ఏదైనా తీసుకుని భవిష్యత్తులో తీసుకున్నా లాంగ్ టర్మ్ ఒక తెలంగాణ తీసుకుంటే 10 years నడిచింది సార్. ఇది కూడా నడుస్తుంది. మీరు బీసీలని దృష్టి పెట్టుకోండి సార్. నేను బీసీలనే కాన్సెప్ట్ ఎక్కడ తీసుకుంటున్నా, టైం ఎక్కడ తీసుకుంటున్నా, దీని మీదే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి అందరినీ కలుపుకొని తీసుకొని చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన రవీంద్ర గారికి, ఈ మదర్హుడ్ మల్టీ స్పెషల్ ఆసుపత్రి రెడ్ స్టార్ సొసైటీ చైర్మన్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ అవకాశం ఇస్తూ మీ అందరి ప్రత్యేక ధన్యవాదాలు. నిజామాబాద్ ప్రజలకు నా నమస్కారం. నేను డాక్టర్ తేజస్వి, మదర్హుడ్ హాస్పిటల్ చైర్మన్. ఈరోజు మా 3వ వార్షికోత్సవం సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడు నాకు అంటే మా ఫాదర్ యాక్చువల్లీ రెడ్ క్రాస్తో అసోసియేట్ అయి ఉన్నారు. నేను అప్పుడప్పుడు విజిట్ చేయడం జరుగుతుంది రెడ్ క్రాస్కి. అప్పుడు నాకు రెడ్ క్రాస్ చైర్మన్ గుస ఆంజనేయులు అంకల్ వీళ్ళందరూ చెప్పారనమాట, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ అంటే చాలా రక్తానికి చాలా అవసరం ఉంది ఈ తలసీమియా పేషెంట్స్. అంటే ఇంతకుముందు మనకి ఏంటి అంటే తలసీమియాకి ఇక్కడ రెడ్ క్రాస్లో ట్రాన్స్ఫ్యూజన్స్ అట్లా చేయకపోతుండే, జస్ట్ వాళ్ళకి బ్లడ్ ప్యాకెట్స్ ఇచ్చి అవుట్ సైడ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అట్లా ట్రాన్స్ఫ్యూజన్స్ చేసుకోవడం అట్లా జరుగుతుంది. సో సార్ ఏమన్నారు అని అంటే మనం కూడా ఇట్లాంటివి అప్పుడప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అట్లా మీ వంతు సహకారం చెయ్యండి, సో దట్ మేము కొన్ని ప్యాకెట్స్ అట్లా జమ అయితే నెక్స్ట్ వాళ్ళకి అంటే ఈ చిన్న పిల్లలు తలసీమియా పేషెంట్స్ అంటే ఆల్మోస్ట్ అంటే వాళ్ళకి ఎవ్రీ 1 month ఆర్ ఎవ్రీ 15 daysకి ఒకసారి కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అట్లా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో మా యానివర్సరీని ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఎవ్రీ ఇయర్ మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే హాస్పిటల్లో లైక్ పూర్ అండ్ నీడీ పేషెంట్స్కి అతి తక్కువ ఖర్చులో కూడా మేము సర్జరీస్ కానీ వాళ్ళకి చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా తక్కువ అంటే ఇట్లా హైఫై అట్లా ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ అట్లా హైఫై ఇన్వెస్టిగేషన్స్ కాకుండా చిన్న పద్ధతిలో కూడా సంతానం కలుగజేయడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన నూడా చైర్మన్ డాక్టర్ కేశవేణు సార్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు. అండ్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గుస ఆంజనేయులు సార్కి అండ్ ఈసీ మెంబర్ రాజశేఖర్ అంకుల్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఇంకా మిగతా అతిథులందరికీ చాలా కృతజ్ఞతలు. హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రాజేష్ గారు అలాగే తేజస్వి గారు ఈరోజు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి నన్ను ఆహ్వానించినందుకు రవీంద్రన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులు అందరూ ఇచ్చేసిన ఆంజనేయన్న గారు ఈ రెడ్ క్రాస్
సొసైటీ ద్వారా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు గట్లా నేను చూడబట్టి 20-30 ఏళ్ళు అవుతుంది నేను చూడబట్టానని. ఎంతో మందికి రక్తదాన శిబిరాలు కానీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ ఆయనతో పాటుగా ఈసీ మెంబర్ రాజశేఖర్ గారు చెరువుడు వాదవుడుగా ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు వారికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియదు. అలాగే మా అన్నగారైన శంకర్ అన్న గారు, మా మామ ప్రసాద్ అన్న గారు, భూమన్న గారు, మా వీరేశం అన్న గారు, సోదరు గైని గంగారాం గారికి, అలాగే చంద్రమోహన్ గారికి రక్తదానం ఇచ్చేందుకు వచ్చిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సోదరులందరికీ, అలాగే రక్తదాన శిబిరానికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారమ్మా. ఎందుకంటే ఇంతకుముందు రక్తము ఇవ్వాలంటే కూడా చాలా మంది భయపడుతుంది, అమ్మ నేను రక్తం ఇవ్వాలన్నా. కానీ అవేర్నెస్ ప్రజల్లో పెంచుతున్న రెడ్ క్రాస్ వారి అందరికీ మరియు డాక్టర్స్ మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రమాదాలు జరుగుతుంటే రక్తం దొరకక చాలా మంది చనిపోవడం జరుగుతుంది. అలాగే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లాలో 250 మంది దాకా తలసేమియా బాధితులు ఉన్నారు. అలాగే పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం రావడం జరుగుతుంది. వారి కోసం ప్రతి నెల 15 రోజుల పాటు వారికి రక్తము సేకరించి ఇలా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మరి రక్తాన్ని సేకరించి వారికి ఉచితంగా ట్రీట్మెంట్ కల్పిస్తూ వారి కోసం ఒక ప్రత్యేకమైన ఆసుపత్రిని ప్రారంభించిన రెడ్ క్రాస్ వారికి కూడా వారికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీ రెడ్ క్రాస్ ఏదైనా అవసరం ఉంటే మా ద్వారా పర్సనల్గా నేను కేసేవను ఏదైనా నా ద్వారా ఏ అవసరం ఉన్నా కానీ నేను ఖచ్చితంగా మీకు రెడ్ క్రాస్ వారికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటానని తెలియజేస్తూ మరి ఒక్కసారి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇందూర్ మదర్వుడ్ హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ
సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తలాసీమియా పేషెంట్లకు రక్త కొరత ఉన్నందున మా యొక్క జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు సార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఈరోజు దాదాపు ఒక 100 యూనిట్లు చేయాలని ఆలోచనతోటి మదర్హుడ్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకు ఎంకరేజ్మెంట్గా మరి ఈ యొక్క మెమెంటోస్ వారికి అందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కేశవేన్ గారు హాజరైనారు. మరి వారు కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మరి ఇటువంటి సేవా కార్యక్రమంలో ఇంకా ఎక్కువ చేయాలని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి డొనేట్ చేసినటువంటి డోనర్స్ అందరికీ కూడా మదర్హుడ్ హాస్పిటల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.